మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులు ఆ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాయట. ఇన్నాళ్ళు ఇన్సైడ్ వర్గపోరు కాస్త ఆన్ రికార్డ్ టాపిక్ గా మారిపోయిందట. కొత్త పాతల పంచాయతీతో లోకల్ లీడర్లు నలిగిపోతున్నారట. పార్టీ అధికారంలోకి వస్తే పదవులు వస్తాయనుకుంటే ఏంటి పరిస్థితి అంటూ ఏళ్లుగా పార్టీని పట్టుకుని ఉన్న క్యాడర్ ఫీల్ అయిపోతోంది. లోకల్ లీడర్ల అసంతృప్తి కాస్త ఆ ఎమ్మెల్యే జిల్లా మంత్రి మధ్య మరింత గ్యాప్ పెంచుతోందా? రెండుగా చీలిన నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్. ఎమ్మెల్యే మంత్రి అనుచరుల మధ్య నామినేటెడ్ పోస్టుల లొల్లి. కొత్త పాత పంచాయతీతో నకిరేకల్ హస్తంలో కుస్తీ. నల్గొండ కాంగ్రెస్ లో కొత్త పాతల పంచాయతీ నడుస్తోంది. ముఖ్యంగా నకిరేకల్ నియోజకవర్గంలో భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎమ్మెల్యే వేముల వీరేశం వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నట్లుగా మారాయట పాలిటిక్స్. నకిరేకల్ సెగ్మెంట్ లోని మార్కెట్ కమిటీల నియామకంలో తమ వర్గానికి సీనియర్ నేతలకు అన్యాయం జరిగిందని భావిస్తోందట కోమటిరెడ్డి టీం. వేముల వీరేశంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలకు నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టారని, ఆ నేతలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటంటూ లోకల్ లీడర్లు గళమెత్తుతున్నారట. దీంతో ఎమ్మెల్యే వేముల వీరేశం వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నట్లుగా మారిపోయిందట సీన్. మొన్నటి వరకు అంతా బానే కనిపించిన నకిరేకల్ నియోజకవర్గంలో అసలు కథ ఇప్పుడే షురూ అయిందన్న టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో అధికార పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందని, పాత కొత్త కాంగ్రెస్ పార్టీ అంటూ క్యాడర్ కూడా రెండు వర్గాలుగా విడిపోయారనే చర్చ జరుగుతోంది. ఇక నామినేటెడ్ పోస్టుల ఇష్యూ మరింత చిచ్చు రేపిందట. నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నార్కట్పల్లి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత మండలం. ఒకప్పుడు నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న చిట్యాల, నార్కట్పల్లి మండలాలు 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నకిరేకల్ సెగ్మెంట్ లో కలిశాయి. దీంతో నకిరేకల్ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బలమైన క్యాడర్, అనుచర వర్గం ఉంది. అందుకే ఎన్నికలకు ముందు వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుముఖత కోసం చాలా రోజులు ఆగాల్సి వచ్చింది అంటుంటారు. అయితే అధికారంలోకి వస్తే తమ హవానీ నడుస్తుందని భావించిన కోమటిరెడ్డి వర్గం అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫీల్ అవుతుందట. కోమటిరెడ్డి వర్గం అసంతృప్తికి ఇటీవల నియమించిన చిట్యాల నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త కార్యవర్గమేనట కారణం. చిట్యాల నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల్లో మొదటి నుంచి పార్టీ జెండా మోసినోళ్ల పేరు ఒక్కటి లేదట. బయట నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారట. చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించిన నర్రా మోహన్ రెడ్డిది టీడీపీ బీఆర్ఎస్ బ్యాక్ గ్రౌండ్. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి కాంగ్రెస్ లోకి వచ్చారు. అక్కడ ఇదే పోస్ట్ పై సీనియర్ నేత పోకల దేవదాస్ తో పాటు చాలా మంది సీనియర్లు గంపెడాసలు పెట్టుకున్నారట. అటు కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రధాన అనుచరుడు చిన్న వెంకటరెడ్డి కూడా తన వర్గానికే మార్కెట్ చైర్మన్ పదవి ఇప్పించుకునేందుకు లాబీయింగ్ చేసిన భంగపాటే ఎదురైందట. ఇక నియోజకవర్గ కేంద్రమైన నకిరేకల్లోనూ సేమ్ సీన్. అక్కడ కూడా కొత్త మార్కెట్ చైర్మన్ గా గుత్తా మంజులారెడ్డిని నియమించారు. ఈమె కూడా ఎన్నికల ముందు వేముల వీరేశంతో కలిసి బీఆర్ఎస్ నుంచి వచ్చారు. ఒక్క నామినేటెడ్ పోస్టుల విషయంలోనే కాదు, మంత్రి కోమటిరెడ్డి అనుచరుడు అంటే చాలు సదరు నేతను దూరం పెడుతున్నారట ఎమ్మెల్యే వేముల వీరేశం. తనతో పాటు పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని గుస్సా అవుతున్నారు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు. కనీసం అధికారిక కార్యక్రమాలకు కూడా సమాచారం ఇవ్వడం లేదట. అసలు పార్టీలో ప్రాధాన్యత, గౌరవం లేదని, 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇంత అవమానం ఎదుర్కోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎన్నోసార్లు చెప్పుకుంటూ బాధపడ్డారట క్యాడర్ లీడర్లు. వేముల వీరేశం చేరికను వ్యతిరేకిస్తే విన్నారా? వద్దు వద్దు అంటే కావాలని తెచ్చిపెట్టుకున్నారు. ఇప్పుడు చేయడానికేమీ లేదని తన అనుచరులపై గరంగరమవుతున్నారట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దాంతో మింగలేక కక్కలేక అలా అని పార్టీని వీడలేక అయోమయంలో పడిపోయారట కోమటిరెడ్డి వర్గం నేతలు. ఇక నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనే కార్యక్రమాలకు ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు ఎవ్వరూ హాజరు కావడం లేదట.
కోమటిరెడ్డిని కలవడానికి కానీ కార్యక్రమాలకు కానీ ఎవరూ వెళ్లొద్దని మౌఖిక ఆదేశాలు వెళ్లాయట. ఈ మాట ఎవరు ఇచ్చారంటే అందరి వేళ్లు ఎమ్మెల్యే వేముల వీరేశం వైపే చూపిస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.